మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి ఎంతో రుచికరంగా అనిపించేటువంటి ఆహార పదార్థాలు, సో అందరికీ నచ్చేవి, పిల్లలకైనా పెద్దలకైనా ఫాస్ట్ ఫుడ్స్. సో దీనికి బాగా అడిక్ట్ అయి ఉంటారు చాలామంది. సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటే మనకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది, బట్ దానివల్ల గుండెకి ఎటువంటి హాని చేకూరుతూ ఉంటుంది. సో ఎండాకాలం వచ్చిందని అంటే అందరూ వాటర్కి బదులుగా ఎక్కువగా డ్రింక్స్ తీసుకోవడానికి, చల్లగా డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అవి గుండెకి ఏ రకంగా చేట్ చేస్తూ ఉంటాయి. రోజుల్లోని ఎక్కువ మంది స్ట్రెస్ నుంచి బయటపడడం కోసం అని చెప్పి టీలు, కాఫీలు ఎక్కువగా తీసుకుంటారు. ఇది కూడా గుండెకి ఏ రకంగా హాని చేస్తుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో అండి. సార్, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలే మన గుండెకి ఎలా చేట్ చేస్తాయి? సో ఇవన్నీ తీసుకోవటానికి రుచికరంగా చాలా బాగున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది, మంచి స్పైసీగా చక్కగా తినడానికి. బట్ అది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఏ రకంగా హాని చేస్తుంది గుండెకి? యాక్చువల్గా రుచికరమైన పదార్థాలు అన్నారు మీరు. రుచికరం అనేది ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉంటుంది. అంటే ఒకళ్ళకి అది రుచికరం, ఇంకోళ్ళకి అది నచ్చకపోవచ్చు. సో రుచికరం కంటే కూడా నా ఉద్దేశం ఏమిటంటే, అఫ్ కోర్స్ ప్యాలటబిలిటీ. ఫస్ట్ అది మన నాలుకకి తగిలినప్పుడు మనం మింగే విధంగా, తినే విధంగా ఉండాలి ఫస్ట్ పాయింట్. లేకపోతే ఏ ఫుడ్ లోపలికి వెళ్ళదు. సో తర్వాత ఏమిటి అంటే, దీంట్లో ఏదన్నా రాంగ్ థింగ్స్ ఉన్నాయని చూసుకోవాలి. సో ఫాస్ట్ ఫుడ్స్ అనే వర్డ్ మీరు వాడారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్లో మెజారిటీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. లేకపోతే మీకు ఆల్రెడీ అంటే ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిలో మీకు హానికరంగా, గుండెకి హానికరమే కాదు, క్యాన్సర్కి కాజ్ చేసేవి కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ ప్రతి దాంట్లో ఉంటాయని నేను చెప్పను. బట్ నువ్వు ఎంత మోతాదు తీసుకున్నావు, ఎన్నాళ్ళు తీసుకుంటున్నావు, దీన్ని ఒకటో రెండు సార్లు తింటే ఇదంతా జరగదు. బట్ కన్సిస్టెంట్గా, కాన్స్టెంట్గా లాంగ్ డ్యూరేషన్ తీసుకున్నట్టయితే హాని అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో వీటిని అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి, నెలకోసారో 15 రోజులకోసారో అయితే పర్వాలేదు. ప్రతిరోజు తినటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఫాస్ట్ ఫుడ్స్లో మేజర్గా ఎక్కువ స్పైసీ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కారం కావచ్చు, సాల్ట్ కావచ్చు, అజినోమోటో అని, ఇలాంటివన్నీ చాలా రకాలు ఆ టేస్ట్ పెంచడం కోసం. ఇప్పుడు మీరు స్పైస్ అన్నారు. స్పైస్ యాక్చువల్గా స్పైస్తో పెద్ద ఇష్యూ రాకూడదు. బట్ దెన్ స్పైస్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ డిస్పెప్సియా, అంటే కడుపులో మంట, కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే అందరికి కాదు, కొంతమందికి. కానీ స్పైస్ సాల్ట్ కంటే కూడా, సాల్ట్ ఏ విధంగా ప్రమాదం అంటే, సాల్ట్ బ్లడ్ ప్రెషర్ కాజ్ చేసి ఇండైరెక్ట్గా బ్లడ్ ప్రెషర్, హై సాల్ట్ ఇంటేక్ కనుక ఏళ్ల తరబడి తీసుకున్నట్టయితే మీ బ్లడ్ ప్రెషర్ డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉండకుండా జరుగుతుంది. అండ్ ఈ బ్లడ్ ప్రెషర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అందరికీ తెలిసిందే. కళ్ళు, అవయవాలు, ఎస్పెషల్లీ కళ్ళు, తర్వాత కిడ్నీస్, హార్ట్, బ్రెయిన్కి వచ్చేసరికి పెరాలసిస్, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సాల్ట్ ఇండైరెక్ట్గా ఆ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ స్పైస్ నేను చెప్పినట్టుగా డిస్పెప్సియా దానికి సంబంధించి ఉంటుంది. అయితే వీటికి మించి మీరు చెప్పిన అజినోమోటో ఇలాంటి వేరేవి అయితే కనుక, ప్రిజర్వేటివ్స్, ఎస్పెషల్లీ ప్రిజర్వేటివ్స్ అయితే మీరు తీసుకున్నట్టయితే అవన్నీ కూడా క్యాన్సర్కి, తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ గుండె మీద ఒత్తిడి కలిగిపించి గుండెలో ఎథెరోస్క్లెరోసిస్ వచ్చే విధంగా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్ని మనకు తెలియని వస్తువులు కూడా ఉంటాయి. అంటే ఈ ప్రిజర్వేటివ్స్ వచ్చే మనం పేర్లు కూడా విననివి కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా స్టడీస్, రీసెర్చ్ కూడా ఉండవు. కొన్ని ప్రోడక్ట్స్ అసలు ఏం చేస్తాయో మనకు తెలియదు. సో అందుకని ఇటువంటి అవాయిడ్ చేయడమే బెటర్. ఎప్పుడు నేను చెప్పినట్టుగా చాలా రేర్గా తీసుకోవాలి. వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్స్ మన ఇంట్లో చేసినవి మనం అప్పటికప్పుడు తింటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మీరు కూల్ డ్రింక్స్ అన్నారు. కూల్ డ్రింక్స్కి వచ్చేసరికి సిమిలర్గా కూల్ డ్రింక్స్ హ్యావ్ మల్టిపుల్ ఎఫెక్ట్స్. సో ఒకటి, దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గ్యాషియస్ సబ్స్టెన్స్, అది మీకు డిస్పెప్సియా, పొట్టను నిండుగా చేయటం, తర్వాత పొట్టలో అల్సర్స్ ఉంటే ఎక్కువ చేయటం, గ్యాస్ట్రైటిస్ కాజ్ చేయటం, తర్వాత రిఫ్లక్స్ రావటం, అంటే పైకి తనటం అనమాట. సో ఇటువంటివన్నీ వస్తాయి. షుగర్స్, ఇంకోటి డైరెక్ట్ షుగర్స్, ఎస్పెషల్లీ డైరెక్ట్ షుగర్స్ వచ్చేసరికి, డైరెక్ట్ షుగర్స్ అబ్జర్బ్ అయ్యి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో అయితే మాత్రం ఎక్కువ హాని ఉంటుంది. డయాబెటీస్ లేని వాళ్ళల్లో కూడా డయాబెటీస్ ప్రొపెన్సిటీ పెరుగుతుంది, డయాబెటీస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అండ్ డైరెక్ట్గా హార్ట్ మీద ఎఫెక్ట్కి వచ్చేసరికి కూల్ డ్రింక్స్కి డైరెక్ట్ ఎఫెక్ట్ హార్ట్ మీద ఉండదు, బట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ డయాబెటీస్ అన్కంట్రోల్ అవ్వటం, తర్వాత షుగర్స్ లాంగ్ స్టాండింగ్గా షుగర్స్ బాడీలో పెరిగితే కనుక ఆ విధంగా కూడా హార్ట్కి ఎఫెక్ట్ అవుద్ది. స్ట్రైట్గా ఎఫెక్ట్ కాకపోయినా ఈ విధంగా ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్
ఇంకొకటి మీరు అన్నది టీ కాఫీలు. టీ కాఫీలు. ఈ టీ కాఫీలు చాలామంది తీసుకుంటుంటారు అండ్ అవి స్టిమ్యులెంట్స్, నర్వ్ స్టిమ్యులెంట్స్. సో మీకు సరైన మోతాదులో అయితే పర్వాలేదు. టీ అయినా కాఫీ అయినా ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్. ఇన్ఫ్యాక్ట్ బోత్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్ ఎట్ లిమిటెడ్ డోసెస్. బట్ ఎప్పుడైతే ఎక్కువ క్రాస్ అవుతావో, లిమిట్ క్రాస్ అవుతావో, ఎస్పెషల్లీ కెఫిన్ క్రాస్ అవుతుందో మీకు దడలు వస్తాయి, పాల్పిటేషన్స్ అంటాం, గుండె వేగం కొట్టుకోవటం, అన్కంఫర్టబుల్ ఫీలింగ్, కళ్ళు తిరగటం కూడా జరగచ్చు, సింకపీ అంటాం. ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ మోతాదుకి ఎవరు వెళ్ళరు నాకు తెలిసి. అంటే ఒక 4 కాఫీలు 5 కాఫీలు వరకు పర్లేదు, బట్ బియాండ్ దట్ నేను వెళ్తారని ఎవరు అనుకోవట్లేదు. అండ్ ఎక్సెస్ కెఫీన్ ఈజ్ ఆల్వేస్ నాట్ గుడ్, బట్ లిమిటెడ్ కెఫీన్ ఈజ్ ఆల్వేస్ సమ్టైమ్స్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్. యాక్చువల్లీ మీకు బ్లడ్ ప్రెషర్ ఇనీషియల్గా రైజ్ అవుతుంది, కానీ లాంగ్ టర్మ్లో ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. మీకు అంటే ఆ కాఫీలో ఏది బ్లాక్ కాఫీ తీసుకోవాలా లేకపోతే నార్మల్ విత్ మిల్క్? బ్లాక్ కాఫీ అడ్వాంటేజ్ ఏంటంటే బ్లాక్ కాఫీతో మీకు క్యాలరీస్ కట్ అవుతాయి, మిల్క్ యాడ్ అవుతే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. సో అండ్ షుగర్స్ కూడా పెరుగుతాయి. సో మీకు కెఫీన్ డైరెక్ట్గా బ్లాక్ కాఫీ అయితే బెటర్ దెన్ మిల్క్ కాఫీ. సో మీరు యూ కెన్ ఎఫర్ట్ డ్రింకింగ్ బ్లాక్ కాఫీ మోర్ దాన్ మిల్క్ కాఫీ. సో ఆ విధంగా అలా అడ్వాంటేజ్ ఉంటుంది. టీ, బ్లాక్ కాఫీ అండ్ డార్క్ చాక్లెట్ రెండు అలాంటి ఎఫెక్ట్నే ఇస్తాయంటారా? ఎస్, డార్క్ చాక్లెట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్, యాక్చువల్లీ గుడ్ ఫర్ హార్ట్ ఎస్పెషల్లీ. బట్ అలా అని చెప్పి డార్క్ చాక్లెట్స్ కంటిన్యూస్గా తినకూడదు. ఏదైనా కూడా మోడరేషన్లో తినాలి. ఒక చాక్లెట్ పర్ డే మైట్ బి గుడ్, బట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 5 to 6 చాక్లెట్స్ ఇట్స్ నాట్. అండ్ అగైన్ 5 నెంబర్ చెప్పేసరికి నేను ఇప్పుడు ఇంత పెద్ద చాక్లెట్ ఒకటి తినేసి ఒకటే అనకూడదు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ సైజ్ ఆఫ్ దిస్ మచ్. అలానే వైన్ సార్, రెడ్ వైన్ కూడా హార్ట్కి చాలా మంచిదని అంటారు కదా, నిజమేనా? లేకపోతే అదేమైనా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల బెటర్గా ఉంటుంది, అట్లా ఏమైనా ఉంటుంది? యాక్చువల్లీ రెడ్ వైన్ ఈజ్ ప్రూవ్డ్ టు బి గుడ్ ఫర్ హార్ట్ అట్ ఏ సర్టెన్ లెవెల్. అది ఏంటి లెవెల్ అంటే మీకు అరౌండ్ 350 ml to 500 ml వైన్ ఏ డే వరకు ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ హార్ట్. ఎందుకంటే దాంట్లో ఉన్న కొన్ని పదార్థాలు ఉంటాయి. సో అవి దే ఆర్ ప్రొటెక్టివ్ టువర్డ్స్ ఎథెరోస్క్లెరోసిస్, అంటే హార్ట్లో రక్తనాళాల్లో పూడిక ఏర్పడకుండా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఒక మెడిసిన్గా వాడకూడదు. సో ఇఫ్ సంబడీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవాలని ఎవరైనా అంటే ఆల్కహాల్ నుంచి బయటికి రాలేరు, తీసుకోవాల్సిందే అనుకున్న వాళ్ళు వైన్కి షిఫ్ట్ అయ్యి వైన్ ఇంత మోతాదు తీసుకుంటే ఇట్స్ గుడ్. బట్ దెన్ ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు అది స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ మనం చెప్పిన మోతాదుకి ఆగరు, దే గో బియాండ్ ద లిమిట్. అప్పుడు ఇట్ బికమ్స్ డెట్రిమెంటల్. అప్పుడు హార్ట్ మీద డెట్రిమెంటల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రొటెక్షన్ కంటే కూడా వేరే, అంటే ఆల్కహాల్ పరంగా మోతాదు పెరిగినట్టయితే అది టాక్సిన్ అవుతుంది. అది అప్పుడు హార్ట్ని డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీకు రక్తనాళాల్లో పూడికలు, హార్ట్ అటాక్ కాకపోయినా కార్డియోమయోపతి అని డెవలప్ అవుతుంది, గుండె వెడల్పై బలహీనం అవటం ఆల్కహాల్ మోతాదు పెరిగినట్టయితే. అందుకని లిమిటెడ్ వైన్ ఎవ్రీడే తీసుకున్నా పర్లేదు. అలా అని చెప్పి మనం వీ షుడ్ నాట్ రికమెండ్ ఎనీ వన్ టు టేక్ ఆల్కహాల్ ఫర్ ప్రొటెక్షన్. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ ఆల్కహాల్ కమ్ టు, అంటే ప్రిఫరబుల్లీ వైన్ ఈజ్ బెటర్ అండ్ ఎట్ ఎ లిమిటెడ్ అమౌంట్. సో మొత్తం మీద ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఆయిల్స్ కావచ్చు, లేకపోతే సాల్ట్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా బీపీ రావడానికి ఛాన్స్ ఉంటుంది, తద్వారా గుండె రక్తనాళాలపై ప్రభావం. సో ఇటువైపు మనం డ్రింక్స్ తీసుకుంటే కూల్ డ్రింక్స్, సో దాని నుంచి షుగర్ లెవెల్స్ పెరుగుతుంది, డయాబెటీస్ తోటి ఇది కూడా గుండెకి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి మనం తీసుకునే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.